హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోసిస్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రాత పరీక్ష లేకుండా అలాగే ఫీజు కూడా లేకుండా మనకి డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 నెలల ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది జీతం అనేది. సో అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అప్లై ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో కోవిడ్ కారణంగా సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదనమాట. సో ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇన్ఫోసిస్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇదైతే సైన్ ఇన్ చేసి మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది బెంగళూరులో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఉద్యోగం ఐడి, రెఫరెన్స్ కోడ్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ప్రోజన్ ఎక్స్టర్నల్ 152939 అనేసి ఇక్కడ రిఫరెన్స్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో పని యొక్క అనుభవం వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, 0 నుంచి 1 సంవత్సరం అని ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగం సీరియస్గా వచ్చేసరికి ప్రాసెస్ అంటే ఆ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేసి అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది, అంటే ఈ యొక్క జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు కాల్ చేయవలసి ఉంటుంది, చాట్ చేయవలసి ఉంటుంది, ఈమెయిల్ చేయవలసి ఉంటుంది క్లయింట్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి. ఓకేనా, కాల్ చేయాలి, చాట్ చేయాలి, మెయిల్ని చెక్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. ఓకేనా, ఆ యొక్క ఈమెయిల్కి ఏవైతే సమస్యలు వస్తుంటాయో అవి పరిష్కారం చేసే విధంగా అయితే ఉండాలి. బయట నుంచి నాయిస్ వస్తే ఎటువంటిది మీరు పట్టించుకోవద్దండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉంటుంది. సిఈఎఫ్ఆర్ అలాగే C1 C2 24/7 షిఫ్ట్లో పనిచేయడానికి మీరైతే సిద్ధంగా ఉండాలన్నమాట ఈ యొక్క జాబ్కి. ఓకేనా, అయితే వాయిస్ ప్రాసెస్ అలాగే రొటేషనల్ వీక్లీ ఆఫ్ అనేది ఉంటుంది. ఆఫీస్ వాతావరణం నుండి మరియు అభ్యర్థి డబుల్ టేక్ పూర్తి చేసి ఉండాలన్నమాట. సో ఆఫీస్ నుండి ఒకవేళ చేయగలిగితే మీరైతే కోవిడ్ సర్టిఫికేట్ అనేది 2వ డోసు వేసుకొని ఉండాలన్నమాట. సమస్యలను అర్థం చేసుకునే మరియు కస్టమర్ సమస్యలను పరిష్కరించే విశ్లేషణాత్మక సమస్య పరిష్కర్తలు, అలాగే నెక్స్ట్ సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా పూర్తిగా మరియు సమర్థవంతంగా సొంతం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి శీఘ్ర ఆలోచనలు, ప్రోయాక్టివ్గా ఉండటం మరియు కస్టమర్ సమయం పట్ల అత్యంత గౌరవం చూపడం, మంచి సమయ నిర్వహణ, అందరికీ భరోసా, కస్టమర్లతో పరిచయాలు విలువలను పెంచుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మీరైతే ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పరిష్కరించే వ్యక్తిగా మీరు వ్యవహరించాలి. అలాగే సమస్య యొక్క పరిష్కార నైపుణ్యాలు కూడా మీలో ఇమిడి ఉండాలి. కస్టమర్ల సమస్యలను అర్థం చేసుకునే ఆలోచన అనేది ఉండాలి, థాట్ అనేది. సో నెక్స్ట్ స్వతంత్రంగా ఏ సమస్యనైనా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. పూర్తిగా అండ్ సమర్థవంతంగా సొంతం చేసుకోవడానికి, పరిష్కరించడానికి అనేకమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అలాగే ప్రోయాక్టివ్గా మీరైతే ఈ యొక్క వర్క్లో మీరు చేయవలసి ఉంటుంది. కస్టమర్ సమయం పట్ల అత్యంత గౌరవం అనేది చూపగలిగే విధంగా ఉండాలి. సమయ నిర్వహణ అనేది కూడా మీకు ఉంటే బెటర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ విద్యా అవసరాలు, ఉన్నత విద్యావంతుడు, అలాగే సర్వీస్ లైన్ వచ్చేసరికి BPO సర్వీస్ లైన్ విధంగా ఇదైతే ఇవ్వడం జరిగింది. అలాగే పోస్టింగ్ యొక్క స్థానం వ్యాపార అవసరాలకు లోబడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇష్టపడే నైపుణ్యాలు అనమాట ఇవన్నీ కూడా. సో కస్టమర్ సర్వీస్
అలాగే టెక్నికల్ రెగ్యులర్ సర్వీస్ డెస్క్, అలాగే వాయిస్ చాట్ చేసే విధంగా ఉండాలి, ఈమెయిల్ చాట్లు అనేవి తెలియాలి. సో ఇవన్నీ కూడా మీకుంటే ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఆఫర్ను ధృవీకరించండి మరియు అంగీకరించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొనసాగించడానికి క్లిక్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట, సైన్ ఇన్ చేయండి అనేసి. సో ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్కటి మీరు కొత్త యూజర్ అనేసి ఉంది కదా, న్యూ అకౌంట్ అనేసి. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. ఇంకోటి విషయం అండి, ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా మీరు అప్లై చేసుకొని సైన్ ఇన్ అవ్వండి. సో మీకు డైరెక్ట్గా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై అనేది రావడం వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది వినకుండా మీకు నచ్చినట్టుగా ఏదో ఒక మెసేజ్ పెడుతున్నారండి, అలా తప్పండి. సో నేను ఇచ్చే నోటిఫికేషన్ ఒకవేళ ఓపెన్ కాకపోతే అప్పటికి ఆ నోటిఫికేషన్ కావాల్సిన అప్లికేషన్స్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు అప్లికేషన్స్ అన్నీ కూడా ఆపడం అనేది జరుగుతుంది. సో అందుకనేసే కొన్ని అప్లికేషన్స్ ఇప్పటికీ అప్లై అవ్వవు. ఓకేనా. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే నేను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా. సో మీరే డైరెక్ట్గా తెలుసుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నమోదు చేసుకోండి అనేసి ఉంది కదా, ఇక్కడ చూడండి మొదటి పేరు, అలాగే చివరి పేరు, అలాగే మధ్య పేరు అనేసి ఇవ్వడం జరిగింది. మొదటి పేరు ఇవ్వండి, అలాగే మధ్య పేరు ఇవ్వండి, చివరి పేరు ఇవ్వండి, అలాగే ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నది ఇవ్వండి, అలాగే పాస్వర్డ్ని ఎంచుకోండి, అలాగే పాస్వర్డ్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఇక్కడ పెట్టును ఎంచుకోవడం ద్వారా మీరు గోప్యత నోటీసు యొక్క నిబంధనలను చదివి అర్థం చేసుకున్నారు అని ధృవీకరిస్తారనమాట. సో ఇక్కడ మీరైతే ఈ పెట్టుని ఎంచుకోండి అనే ద్వారా సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీకు 1 నుంచి 15 అంటే 16 కానీ 15 లోపు మీరు ఒక వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు పాస్వర్డ్గా పెట్టుకోండి. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్గా ఉండాలి, అలాగే చివరిలో మీకు సంఖ్యలు అనేవి ఉండాలి, మధ్యలో మీకు లెటర్స్ అంటే డిఫరెంట్ సింబల్స్ ఏవైనా మీరు పెట్టుకుంటే మీకు కూడా గుర్తుంటుంది. @ కానీ ఐపన్ కానీ లేకపోతే కామ కానీ ఇటువంటివి ఏవైనా మీరు పాస్వర్డ్ మధ్యలో పెట్టుకుంటే మీకు చాలా బెటర్ అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎవ్వరూ మిస్ కావద్దు ఈ యొక్క నోటిఫికేషన్ని. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి నోటిఫికేషన్కి వాచ్ చేసినందుకు సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.